ఆనందం నా కవిత. ఎంతకాలంగానో ఒంటరితనం అలవాటయింది. అందులో కూడా ఆనందం పరుచుకున్న తీరును వెతకడం, అందు గురించి ఆలోచించడం అలవాటయింది. ఆనందం అమాంతంగా రాదు. అది ఎవరో తెచ్చి ఇచ్చే వీలు లేదు. చూస్తుండగా ఒక మొక్క పెరిగినట్టు అది కంటికి కనబడకుండా జరుగుతుంది. మొక్క పెరగడం ఎవరికీ కనిపించదు. అయినా అందులోపల ఒక వరుస కణాలు కొత్తగా తయారవుతుంటాయి. వేళ్లు భూమిలోకి చొచ్చుకుని పోవడం ఆ అంధకారంలోనే జరుగుతుంది. అందులోపల ఒక వరుస కణాలు కొత్తగా తయారవుతుంటాయి. వేళ్లు భూమిలోకి చొచ్చుకొని పోవడం ఆ అంధకారంలోనే జరుగుతుంది. బిగ్ బ్యాంగ్ అనే పేలుడును ఎవరూ వినలేదు కదా. వేరు జరుపుతున్న ప్రళయాన్ని కూడా ఎవరూ వినజాలరు. అంతా లోపలే జరుగుతుంది. అంతుపట్టకుండా జరుగుతుంది. మొక్క మాత్రం నానాటికి పెరుగుతుంది. ఆకులు పువ్వులు ఆగకుండా వచ్చేస్తాయి, అందంగా మెరుస్తాయి. గంటలు గంటలు ప్రశాంతంగా కూర్చుని ఉంటే ఆనందం కూడా అందులో నుంచే ముందుకు వస్తుంది. గంటలు గంటలు ప్రశాంతంగా కూర్చుని ఉంటే ఆనందం కూడా అందులో నుంచే ముందుకు వస్తుంది. ఒంటరితనంలో నుంచి వేడిలేని మంటలలాగా వెలుగుతూ ఆనందం వస్తుంది. గురగులలాడుతున్న రెఫ్రిజిరేటర్ గరగరలాడుతున్న గరుకునేలా ఆ ఒంటరి ఇంట్లో కంటికి కనబడకుండా ఏదో చేస్తుంటాయి. గాలికి పరదాలు కదులుతుంటాయి, గదిలో వస్తువులు ఎగురుతుంటాయి. గాలికి పరదాలు కదులుతుంటాయి, గదిలో వస్తువులు ఎగురుతుంటాయి. అలమరలో పుస్తకాలు, గూగుల్ హోంలో పాటలు, బల్ల మీద చిందరవందరగా వస్తువులు, రంగు వెలసిన గోడలు, ఇవి చాలు మనకు తోడుగా ఉండడానికి. వాటి మధ్యన కూర్చుని నా పని నేను చేస్తూనే ఉన్నానుగా. పెరిగే మొక్కలాగా లోని సంగీతాన్ని పంచుకుంటూనే ఉన్నానుగా. ప్రశాంతంగా ఉండడం కంటే కావలసిన ఆనందం వేరే ఏముంది? కదలకుండా అక్కడే పడి ఉన్న సోఫా పాతదయింది నిజమే. మూలన కూర్చున్న చీపురు కూడా చిన్నదయింది. కానీ పట్టుదలగా నాకోసమేనేమో అన్నట్టు అవి అక్కడే ఉన్నాయి. ఎంతకాలమైంది గమనించనే లేదు. గాలి మాత్రం కదులుతూనే ఉంది. గదిలో కాక మదిలో కూడా కదలికలు సాగుతూనే ఉన్నాయి. గాలి మాత్రం కదులుతూనే ఉంది. గదిలో కాక మదిలో కూడా కదలికలు సాగుతూనే ఉన్నాయి. కలలు పరుచుకుంటూనే ఉన్నాయి. ఆకులు పువ్వులు మెరుస్తూనే ఉన్నాయి. కనీసం గుర్తుకు వచ్చినప్పుడు వాటికి నీళ్లు పోయాలి. అవి తలెత్తి పలకరించిన భావం కలుగుతుంది. అంతకన్నా ఆనందం మరి ఏం కావాలి? నా ఆలోచనలను మరెవరు వినగలుగుతారు? నా ఆనందాన్ని మరెవరు అనుభవించగలుగుతారు? లోనికి మరలి బతుకుతున్న నేను మరెవరికి అర్థమవుతాను? లోనికి మరలి బతుకుతున్న నేను మరెవరికి అర్థమవుతాను? గాలి చాలదా పలకరించడానికి? కిటికీలోంచి కనిపించే పాత దృశ్యాలలోనే కొత్తదనం వెతుక్కోవాలి. ఆనందం వెతికితే దొరకదు. నీ తీరును బట్టి అదే వద్దన్నా వస్తుంది. ఆనందం వెతికితే దొరకదు. నీ తీరును బట్టి అదే వద్దన్నా వస్తుంది.